యువతులపై బాలికలపై నానాటికి వేధింపులు పెరిగిపోతున్నాయి. బయటకు రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆత్మరక్షణ కోసం పలు శిక్షణా సంస్థలు మెలకువలతో తర్ఫీదు ఇస్తున్నారు. ముత్తుకూరులోని ఓ కేంద్రంలో వీరి కోసం ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. ఈ విద్యలు తమ పిల్లలకు నేర్పించేందుకు తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ శిక్షణల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పలువురు ఈ శిక్షణలోనే తర్ఫీదు పొందుతూనే రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇక్కడ కరాటే నేను 4 years గా నేర్చుకుంటున్నాను. ఈ కరాటే అనేది అమ్మాయిలకి చాలా అవసరమైనది ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. ఇక్కడ చూస్తున్న అమ్మాయిల మీద చాలా ఇలా జరుగుతున్నాయి. అందువల్ల మనము ఇలా కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ అలా నేర్చుకోవడం చాలా అవసరం. అలాగే ప్రతి తల్లిదండ్రులు పంపించాల్సిన కోరుతున్నాను. స్పోర్ట్స్ మీద జాబ్స్ రావాలని అనుకుంటారు, కానీ స్పోర్ట్స్ వల్ల కూడా మనం స్టడీలో కొంచెము 40-50% ఉన్న స్పోర్ట్స్ వల్ల మనము ఏ గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా తెచ్చుకోవచ్చు. అందువల్ల స్టడీయే కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా అందరూ నేర్పించాలని కోరుకున్నాను. అలాగే అమ్మాయిల్ని ప్రతి ఒక్క దానికి ఎంకరేజ్ చేయాలని నా కోరిక. అమ్మాయిలు అని చెప్పి ఎప్పుడు తక్కువ అంచనా చూడకుండా అమ్మాయిని అన్నిటికీ పంపిస్తే అమ్మాయి ఫస్ట్ వస్తుంది అని ఆలోచించండి. అమ్మాయి అని ఎప్పుడు ఒక దగ్గర పెట్టకుండా అమ్మాయిని అన్ని దగ్గరకి పంపించాలని కోరుకున్నాను. అలాగే నేను ఈ ప్రెసెంట్ ఇక్కడ వరకు ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ రావడానికి, అలాగే మా మాస్టర్ కూడా ఇలాగే మమ్మల్ని మంచిగా చూసుకుంటూ ఇలా ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడ నేనే కాదు, చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇలానే అందరికి కాంపిటీషన్ లో విన్ అవుతున్నారు. అలాగే రీసెంట్ గా మేము కాంపిటీషన్ కి వెళ్ళి విన్ అయ్యేసి వచ్చాము. ఐఎమ్ లర్నింగ్ ద కరాటే హియర్ ఫ్రమ్ since 3 years and I'm really grateful towards my master to teaching me these karate steps. It is more helpful for my self defense and all, and I'm really thankful to my mother to sending me to learn the karate. And nowadays the situation is so bad for the girls, so I'm proud to be a karate student, and I have went for so many competitions and won the matches. There is so much use of karate because it will help us like self defense and other competition, and we can take the certificates advantage in the studies. They will help us in studies a lot. ముత్తుకూరులో సింహపురి కరాటే అకాడమీ పేరుతో ఇక్కడ కరాటే, బాక్సింగ్, కర్రసాము వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. మాస్టర్ కళాంజలి ధనుష్ వీరికి ఈ శిక్షణలు ఇస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ శిక్షణ పొందిన వారు పదుల సంఖ్యలో పతకాలు గెలిచి తమ కుటుంబానికి, ముత్తుకూరు మండలానికి వన్నె తీసుకొచ్చారు. ఇటు ఆత్మరక్షణతో పాటు క్రీడల్లో పాల్గొంటున్నారు. తమ వద్ద శిక్షణ పొందిన వారు ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో కూడా పాల్గొని పతకాలు తీసుకురావడం సంతోషకరంగా ఉందని మాస్టర్ ధనుష్ వివరించారు. సరైన సదుపాయాలు కల్పిస్తే ఇంకా అనేక మంది క్రీడాకారులను తీర్చిదిద్దుతానన్నారు. ఈ సింహపురి కరాటే అకాడమీని గతం 7 years నుంచి ముత్తుకూరులోనే కొనసాగడం జరుగుతుంది. ఈ మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ముత్తుకూరే. ఈ బ్రాంచ్ లోనే మన సింహపురి కరాటే ఒక 7 years నుంచి కొనసాగుతా ఉంది. 40 members స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 40 members కి అదేవిధంగా పేరెంట్స్ కానివ్వండి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. బయటికి తీసుకెళ్లేదని కాంపిటీషన్ కి, నేషనల్, ఇంటర్నేషనల్. అదేవిధంగా లాస్ట్ August 21-22 షివమొగ్గ ఇస్ ఎ రికార్డ్ 17 members ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది. 14 members గోల్డ్ మెడల్స్, 14 మంది గోల్డ్ మెడల్ సాధించడం కూడా జరిగింది. అదేవిధంగా ఎప్పుడు బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క మహిళ వెపన్స్ తీసుకుని వెళ్ళలేరు. కంపల్సరీగా మన ఫిజికల్ ఫిట్నెస్, మనలో ఉండేటువంటి ఆ ఫిజికల్ ఫిట్నెస్ ని యూజ్ చేయగలుగుతారు, కానీ ఒక వెపన్స్ తీసుకుని ఒక కత్తి, ఒక కర్ర తీసుకుని వెళ్ళలేరు. 100% చెప్పగలను. వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే సెల్ఫ్ డిఫెన్స్ 100% చేయగలుగుతారు. వాళ్ళు 100% చేస్తారు మన వాళ్ళు. అదే విధంగా ఒక ఇన్స్టిట్యూట్ కూడా జరిగింది ముత్తుకూరులోనే కూడా. చిన్న ఒక 4 years బ్యాక్ చిన్న ఒక ఇన్స్టిట్యూట్ జరిగింది. అది మన పిల్లలు కూడా అక్కడ చేయడం జరిగింది. ఒక రకంగా వాళ్ళని, ఒక అబ్బాయిని అసలు ఒక రకంగా రిమూవ్ చేసి వాళ్ళని ఒక రకంగా బ్లాక్ చేసి చేయడం కూడా జరిగింది. ముత్తుకూరులో 4 years బ్యాక్ చిన్న ఇన్స్టిట్యూట్ ఒకటి జరిగింది. ఇదే మార్షల్ ఆర్ట్స్ లో కాపాడడం కూడా జరిగింది. అది ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే పేరెంట్స్ కోఆపరేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా చాలా విషయాల్లోనే ప్రతిసారి చూస్తూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్స్, ఎవ్రీ పర్సన్స్, ఎవ్రీ టైమ్స్ జరుగుతూ ఉంటది ప్రజల్లో. ఎక్కడైనా సరే, ఏ లొకేషన్ అయినా సరే, ఎక్కడ ఇన్స్టిట్యూట్ జరుగుతూనే ఉంటది. ఆ జరిగినా కూడా ప్రజల్లో ఇంకా మార్పు రావట్లేదు. మార్పు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్ వెరీ వెరీ ఇంపార్టెన్స్.
అది నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. అందరి పర్సన్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, నేర్పించాలని కోరుకుంటాను.